పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఉండవల్లిలోని తన నివాసంలో ముఖ్యమంత్రి చంద్రబాబు తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం ఇచ్చిన 12,150 కోట్లతో శరవేగంగా పనులు పూర్తి చేసి రైతులకు ఫలాలు అందిస్తామని ధీమా వ్యక్తం చేశారు. పోలవరం పూర్తి చేశాకే ఎన్నికలకు వెళతామన్నారు. గోదావరి బనకచర్ల ప్రాజెక్టు రాష్ట్రానికి గేమ్ చేంజర్ అవుతుందన్న సీఎం కేంద్ర సాయం కోసం ఎంపీలు సమిష్టిగా కృషి చేయాలని సూచించారు. విశాఖ విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం లభించేలా చూడాలన్నారు. ఇక రాజధాని అమరావతిని హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలతో అనుసంధానిస్తూ బుల్లెట్ రైలు ప్రాజెక్టుకి ఈ 5 ఏళ్లలో ఖచ్చితంగా శంకుస్థాపన చేసేలా ఎంపీలు కృషి చేయాలని సూచించారు. రాష్ట్రానికి కొత్త రోడ్లు వచ్చేలా ఎంపీలు చొరవ తీసుకోవాలని సీఎం సూచించారు. రైల్వే ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి పెట్టారని, పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు కేటాయించేలా చూడాలన్నారు. ఫైనాన్స్ మినిస్టర్ గారిని కలిశారు, ప్రధానమంత్రిని కలిశారు. వారు ఆల్రెడీ చాలా విషయాలు చర్చించారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తూనే ఉన్నాయి. వాటికి తోడు రాష్ట్రంలో రావాల్సిన కొంచెం వాటా శాతం పెంచే విధంగా అధ్యక్షుల వారు మాట్లాడారు. కాబట్టి తప్పకుండా ఇదివరకు దానికన్నా కూడా ఈ బడ్జెట్లో కొంచెం అధిక నిధులు వచ్చే విధంగా మేము కృషి చేస్తాం. అంతేకాకుండా బడ్జెట్లో ఏమైనా విషయాలు మనం చేర్చవలసి ఉంటే అటువంటివన్నీ చేర్చుకునే విధంగా వాళ్ళ సమావేశం సంతృప్తికరంగా జరిగింది. కేంద్ర పథకాలు రాష్ట్రానికి ఏ విధంగా ఉపయోగపడతాయో అధ్యయనం చేసి రాష్ట్రంలోని సంబంధిత శాఖ మంత్రులకు తెలపాలని ఎంపీలకు చంద్రబాబు సూచించారు. జిల్లా ఇన్ఛార్జి మంత్రి, ఎంపీ, కలెక్టర్, ఎస్పీలు ఒక బృందంగా సమన్వయంతో పనిచేయాలన్నారు. పార్లమెంటు సమావేశాల్లో ఎంపీలకు పూర్తి హాజరు ఉండాలని, మిగతా సమయాల్లో నియోజకవర్గాలకు ప్రాధాన్యమివ్వాలని చంద్రబాబు సూచించారు. కార్యకర్తలతో సన్నిహిత సంబంధాలు కొనసాగించాలని, వాట్సాప్ పలకరింపులతో అనుబంధం ఏర్పడదని అభిప్రాయపడ్డారు. ఉపాధి హామీ పనులకు అనుమతులు ఇచ్చే సమయంలో తప్పనిసరిగా స్థానిక ఎమ్మెల్యేలతో సంప్రదించాలని తెలిపారు. గత 7 మాసాల్లో ఎంపీలుగా అందరూ కూడా వర్క్ విషయంలో బాగా చేస్తారన్నారు. అయితే ఇంకా ముందు కూడా ఎప్పటిలాగే ఇదే స్పిరిట్తో వర్క్ చేయమన్నారు. ప్రతి డిపార్ట్మెంట్కి కూడా ఇన్వాల్వ్ అవ్వమని చెప్పారు. కేంద్రం ఏది సహకరిస్తుందో దానికి సంబంధించిన ప్రజలకు తెలియాలని చెప్పాలని వారు చెప్పారు. బూత్ కమిటీ కానీ, గ్రామ స్థాయిలో ఉన్న గ్రామ కమిటీలు కానీ, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన స్ట్రక్చర్ ఏదైతే ఉందో ప్రతి విషయాన్ని కూడా వాళ్ళు కలుపుకొని పోవాలి, అక్కడికి వెళ్ళాలి. ప్రతి ఎంపీ కూడా ఎమ్మెల్యేతో కోఆర్డినేషన్ చేసుకొని ఆ గ్రామాలు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా అక్కడ మీటింగ్ పెట్టుకోవాలని చెప్పారు. అది కొత్త కోణం. హస్తినలో తెలుగువారు అధికంగా నివసించే ప్రాంతాల్లో టీడీపీ ఎంపీలంతా ఎన్డీఏ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని ఆదేశించిన చంద్రబాబు వచ్చే నెల 2వ తేదీన తాను పాల్గొనున్నారు.